సో మరోవైపుగా కామారెడ్డి దగ్గర ఒక ఆలయాన్ని పూర్తిగా ముంచెత్తి ఆలయం మొత్తం పైనుంచి కూడా నీళ్లు ప్రవహిస్తున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ చూడండి, ఒక ఆలయం కనబడుతోంది. ఆలయం పైనుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇదంతా ఏదో డ్యామ్ అనుకుంటే పొరపాటే. అదంతా ఒక ప్రధానమైనటువంటి రోడ్డు. అది ఆ రోడ్డు మార్గం పై నుండి పక్కనటువంటి ఆలయం పూర్తిగా మునిగిపోయింది. ఆ తర్వాత పక్కన రోడ్డుపై నుంచి ఏ స్థాయిలో నీళ్లు వెళ్తున్నాయో చూడండి. సో ఇది కామారెడ్డిలో సిచ్యువేషన్. సో కామారెడ్డి, మెదక్ రెండు ప్రాంతాలు కూడా అత్యధికంగా భారీ వర్షాలు నమోదు చేసుకున్నాయి. ఇక సంగారెడ్డిలో సుమారుగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డిలో నారాయణ్ ఖేడ్ దగ్గర, ఆ తర్వాత సిద్దిపేట దగ్గర, జగదేవ్పూర్లో కూడా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఇటు కామారెడ్డి, మెదక్ ఈ రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. సో యాదాద్రిలో కూడా ఇదే స్థాయిలో నమోదయ్యాయి. కానీ యాదాద్రిలో కొంత ఈ స్థాయిలో వరదలు మాత్రం కనిపించడం లేదు. సో అటు లింగంపేట్, యాదాద్రి దగ్గర, మెదక్ దగ్గర రేగొడే, కామారెడ్డిలోని లింగంపేట్, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. సో లీస్ట్ వర్షపాతం నమోదైన దాంట్లో ద వెరీ మోస్ట్ లీస్ట్ వర్షపాతం వచ్చేసి జహీరాబాద్లో, సంగారెడ్డి జహీరాబాద్లో లీస్ట్ వర్షపాతం నమోదైంది. సో అటు నిజామాబాద్లో కూడా లీస్ట్ వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. మీరు చూస్తున్న విజువల్లో గమనించండి. కామారెడ్డి దగ్గర ఒక కల్వర్ట్, ఒక కారు అక్కడ రోడ్డుపై ఆగి ఉంది. ఆ కార్ని తీసుకోవడం కోసం జేసీబీ వెళ్ళింది. సో జేసీబీ వెళ్ళే లోపే ఆ కార్ పూర్తిగా అక్కడ కొట్టుకుపోయింది. సో అక్కడ ఆ విజువల్ మనం చూస్తూ ఉన్నాం. రోడ్డు పైనుంచి, అదంతా రోడ్డు, అది ఆ రోడ్డు పైనుంచి అటువైపు నుంచి నీళ్లు ఒక డ్యామ్ని గేట్లు ఎత్తేస్తే ఏ రకమైనటువంటి నీటి ప్రవాహం వస్తుందో ఆ రకంగా ఆ రోడ్ల పై నుంచి కూడా భారీ నీటి ప్రవాహం ఇటువైపుగా వస్తుంది.